దొంగ దొంగ అన్న కేకలు ఎటు వినపడుతున్నాయి. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఆ కేకలు ఇటువైపు నుంచే వినిపిస్తున్నాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పకూడదు, చెప్పకూడదు. ప్రాణ స్నేహితులం, ఏమీ చెప్పకూడదు. దొంగ దొంగ దొంగ. ఆ దొంగ మీతో ఏం చెప్పాడు? ఏంటి అతను దొంగ మాతో ఏం చెప్పాడంటే? నేను చెప్తాను, మీరు చెవులు రిక్కించి మరీ వినండి. చెప్పకూడదు, చెప్పకూడదు. ప్రాణమిత్రుడు అస్సలు చెప్పకూడదు. విన్నారా? ఆ దొంగ ఇతని స్నేహితుడట. ఎరగొట్టలే. లగాయతో వాళ్ళు మనల్ని ఎందుకు కొట్టలేరు? రోగుల మీద ఒట్టే చెప్తున్నాను. పొద్దున్న పూట ఇలా తనులు తింటూ అంత మంచిది కాదు. దీనివల్ల రోజంతా తనులు తింటూనే ఉంటాం. జాగ్రత్తగా వినండి, మేము సోదరులం. ముందే చెప్పాను కదా, ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. అడిగితే బుర్ర పగల కొడతాను. దొంగ దొంగ. ఆ దొంగ ఇప్పుడు మళ్ళీ మీతో ఏదో చెప్పి వెళ్ళాడు. ఏం చెప్పి వెళ్ళాడు చెప్పండి. అదేమిటో నేను చెబుతాను, చెవులు రిక్కించి మరీ వినండి. అతను నా సోదరుడు. చెప్పనని ఒక్కసారి చెబితే మీకు అర్థం కాదా? మీకు చెప్పనంటే చెప్పను అంతే. మళ్ళీ అడిగారంటే పళ్ళు రాలిపోతాయి. మళ్ళీ విన్నారా? ఆ దొంగ ఇతని సోదరుడట. కొట్టండి, కొట్టండి, వదలండి, కొట్టండి. ఈ రోజు ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? వచ్చేపోయే వాళ్ళందరూ నన్ను కొడుతూనే ఉన్నారే. అందరూ పొద్దునే లేచి టిఫిన్ తింటారు, మేమేమో ఇక్కడ ఇలా తన్నులు తింటున్నాం. నా కళ్ళజోడు ఫ్రేమ్ కూడా విరిగిపోయింది. దీన్ని అంటారు కష్టాలకు తోడు దరిద్రం అని. ఇప్పుడు నేను కొత్త ఫ్రేమ్ ఎలా కొన్ను? నా దగ్గర ఒక పైసా కూడా లేదు. పడుకు పత్లు, నా దగ్గర ఇంతకంటే మంచి కళ్ళజోడు ఉంది. నిజంగానా? ఒకప్పుడు మా ముత్తాతికి కళ్ళజోడు సేకరించడం అంటే చాలా హాబీగా ఉండేది. అప్పట్లో ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం కళ్ళజోళ్ళన్నీ సేకరించి ఉంచారు. ఇప్పుడు అవన్నీ నా గొడవలోనే ఉన్నాయి. నా గోడౌన్కి వెళ్ళి నీకు నచ్చిన ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకో. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. దీన్ని చూద్దాం. వద్దు, ఇంకోటి. ఇది యాహూ. లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. త్వరగా పద. స్టాప్ ఇట్, ఐ సే స్టాప్ ఇట్. ఎవడి బఫూను? ఎవరికి తెలుసు బాస్, చూస్తుంటే పత్రులాగా ఉన్నాడు. నిజంగా పతులు అయితే మనం భయపడవలసిన అవసరమే లేదు. మెరుపు వేగంతో వ్యాన్ లో వెళ్ళిపోతాం. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఈ కవితల సంతకళ్ళ కవితల పక్కన పెట్టి ముందు పని చూడు. లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. ఏంటి ఇతను సూపర్ మ్యానా లేక ఇంద్రజాలి కూడా? పారిపోదాం పదండి రోయ్. వ్యాన్ ఎవరు తోలుతున్నారు? నేనే తోలుతున్నాను. ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. బ్యాగులు చాలా బరువుగా ఉన్నట్టున్నాయి. వాటిని నేను మోస్తే మీకేం అభ్యంతరం లేదు కదా? ఇలా ఇవ్వండి. అబ్బే అదేమి లేదు సార్. యాహూ. లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. యాహూ. ద నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. చెప్పండి, మీరేం దొంగతనం చేశారు? మేమేమి దొంగలించలేదు సార్. మేము దొంగలించిందంతా పతులు దొంగలించుకు వెళ్ళిపోయాడు. పత్రులు మీ దగ్గర దొంగతనం చేశారా? నమ్మలేకపోతున్నానే. మా మాట నమ్మండి సార్. నిజంగా పతులునే మంత్ర విద్య నేర్చుకుని వచ్చాడు. ఇప్పుడు పతులు ఏమి తలుచుకున్నా చేయగలడు. హఠాత్తుగా సూపర్ మ్యాన్ అయిపోయాడు. 2 బ్యాంకులు లాక్కున్నాడు. ఇప్పుడే బ్యాంకు దోచుకొచ్చాం. ఏమిటి? ఇంపాసిబుల్. ఈ కారు ఎక్కడి నుంచో తీసుకొచ్చావు? యాహూ. కొనేశాను. పద షికారు వెళ్దాం. కానీ ఇంత ఖరీదైన కార్ని నువ్వెలా కొనగలిగావు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? డబ్బులు ఆకాశం నుంచి రాలే.
నేను చెప్తాను. జాన్ బ్యాంక్ ని కొల్లగొడితే పత్రు జాన్ ని కొల్లగొట్టాడు. మీ స్నేహితుడు దొంగోడైపోయాడు. ఇతను పత్రు అంటే నమ్మలేను. నిజం చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు 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 చెప్పు. నేను అతిలోక సుందరిని, అలాగే జగదేక వీరుణ్ణి కూడా. హ్యాండ్స్ అప్ అంతే. అంగుళం కదిలా బుల్లెట్ దిగిపోద్ది. నో 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 నో, దయచేసి నన్ను కాల్చకండి, కాల్చొద్దు ప్లీజ్. అయ్యమ్మా, ఐఎమ్ రెడీ ఫర్ షూట్. ఓ అమ్మో, అయిపోయా. మిస్ 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 మిస్. మొత్తానికి 10 పాయింట్లు కొట్టేశారు. 5 పాయింట్లు. మీకు 60కి 50 మార్కులు వచ్చాయి. నాట్ బ్యాడ్. ఇప్పుడు గాల్లో కాల్చండి. 5 bullets and 10 coconuts. నిజం చెప్పాలంటే మీరు గాల్లోనే బాగా పీలుస్తున్నారు. ఇక నేను బయలుదేరతాను. బాయ్ బాయ్. అయితే మా ముత్తాత గారు చెప్పింది నిజమేనన్నమాట. నేనే ఆయన మాటలు పట్టించుకోలేదు. ఏం చెప్పారు? అవును, నా దగ్గర ఓ మాయా కళ్ళజోడుందని మా ముత్తాత గారు అనేవారు. ఆ కళ్ళజోడు పెట్టుకున్న మరుక్షణం మనిషిలో దాగున్న రాక్షసుడు బయటకు వస్తాడని చెప్పేవారు. అప్పుడు మనిషి ఏవైనా చేయగలడట. అంటే పత్లు తెలియకుండా ఆ కళ్ళజోడు తీసుకుని ఉంటాడు. లగాయితూ అయితే మనం వెంటనే పతులు పెట్టుకున్న కళ్ళజోడిని తీసేయాలి. చింగం చేతి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అతన్ని వదిలిపెట్టను. ఆ కళ్ళజోడు తీయటం మీరు అనుకున్నంత సులభం కాదు. నా దగ్గర ఒక విచిత్రమైన గన్ ఉంది. ఆ గన్ ఒక్కటే ఆ కళ్ళజోడిని తీయగలదు. పదండి వెళదాం. ఆ కళ్ళజోడే నా చేతి చిక్కితే ప్రపంచం మొత్తం నాకు హస్తగతం అవుతుంది. అప్పుడు జాన్ అవుతాడు డాన్, జాన్ అవుతాడు డాన్. ఆహా, హఠాత్తుగా నేను హీరోనైపోయాను. నా ఫ్యాన్స్ నన్ను వెంబడిస్తున్నారు. ఇప్పుడు నా ఫ్యాన్స్ ని ఫ్యాన్లుగా మార్చాల్సిన టైం వచ్చేసినట్టుంది. ఏంటి ఆగిపోయాడు? పద, త్వరగా పద. పడకుండా కట్టేస్తాను. యాహూ! లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. హిందుస్థాన్ మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, వదిలిపెట్టను. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. గారు ఎక్కడ ఫైట్ చేస్తున్నారు? కాపాడండి, కాపాడండి, కాపాడండి. అదిరింది మోటు. నిజంగా నువ్వు భలే గురి పెట్టావు. ఎందుకు నువ్వు గురి పెట్టావు? పారిపోదా. యాహూ! లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. ఏంటంతా తలకిందులుగా మారిపోయింది. అయ్యబ్బా, నీకు అర్థం కావడం లేదా? ఇప్పుడు మనం తల్లగిందులుగా డ్రైవ్ చేస్తున్నాం. అందుకే నీకు అన్ని తల్లగిందులుగా కనిపిస్తున్నాయి. పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి. అయ్యో, కాలుతోంది. కిందకి, పైకి కిందకి, పైకి. యాహూ! లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. కాపాడండి, కాపాడండి. అతను నా నగలని దోచుకున్నాడు. కాపాడండి. పత్రు, మర్యాదగా నా మాట విను. వెనకపోతే ఈ గంతో నీ కళ్ళజోడిని చాలా సులభంగా లాగేయగలను. అర్థమైందా? నీకు నువ్వుగా నీ కళ్ళజోడు తీసేస్తే నీకే మంచిది. ఆకాశం నీ హద్దురా. యాహూ! పత్రులకి మాయమాటలు చెప్పి నా దగ్గరికి తీసుకురా. దగ్గరకు వచ్చిన తర్వాత ఈ గన్ సాయంతో ఆ కళ్ళజోడు తీసేస్తాను. అలాగే పెద్దనే. పతులు, నువ్వు మనుషుల్లోనే మహాత్ముడివి. ఆ కళ్ళజోడు తీసిచ్చే. ముందు కాస్త గాలి తప్పిద్దాం ఉండు. లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. యాహూ! యాహూ! యాహూ!
మోటు తన ప్రాణాన్ని పణంగా పెట్టి కళ్ళజోడు పట్టుకున్నాడు. తను వదిలిపెడితే పతులు పారిపోతాడు. నా కళ్ళజోడు ఏమైపోయింది? ఏమైపోతేనే పెద్ద గండం గడిచింది. అసలు ఆ కళ్ళజోడు ఏమైంది? అదిగో చూడండి, అది అక్కడుంది. లైట్స్, కెమెరా, యాక్షన్! అయ్యా, యాహూ! వదిలిపెట్టకు, చంపే, ఫినిష్ చేయి.